రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. లగచర్ల నుంచి పెద్ద ధన్వాడ వరకు అదే దాష్టికం కొనసాగుతుంది. కూనికొర్లు కరడుగట్టిన నేరగాల తరహాలో రైతులకు బేడీలు వేసి కోర్టుకు తరలించారు పోలీసులు. రైట్, ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, రైతులను ఒక పెద్ద రౌడీలలాగా బేడీలు వేసి మరి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేశారు. ఈ ఆందోళన చేసినటువంటి ఆ రైతులను అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్ ఉంచారు. ఇవాళ కోర్టుకి అలంపూర్ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ ముగియడంతో వారందరినీ కూడా పోలీసులు అక్కడికి బేడీలు వేసి తీసుకొచ్చారు. ఇది అత్యంత అమానవీయ ఘటనగా చెప్పుకోవచ్చు. రైతులు వాళ్ళ పంట పొలాలు కాపాడుకోవడానికి ఆందోళన చేసినటువంటి క్రమంలో అక్రమ కేసులు బనాయించి రిమాండ్ విధించడమే కాకుండా ఇక్కడ వారిని సంఖ్యలు వేసి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. రైతులకు ఘోరమైనటువంటి అవమానం, వారిని ఒక తీవ్రవాదులాగా, వారిని ఒక రౌడీలాగా, వారిని ఒక హంతకుల్లాగా ట్రీట్ చేస్తుంది. ఆ విధంగానే ఇవాళ పోలీసులు అలంపూర్ కోర్టులో ఆ రైతులను హాజరుపరిచారు. హాజరుపరిచేటటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులను కూడా వీడియో తీయొద్దంటూ పోలీసులు బెదిరింపులకు దిగారు. మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి అలంపూర్ కోర్టుకు వరకు కూడా అదే విధంగా బేడీలు వేసి తీసుకెళ్లారు. కోర్టులో హాజరుపరిచేటటువంటి సందర్భంలో కూడా రైతులకు బేడీలు వేశారు. వారంతా కూడా ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వారు. తమ పంట పొలాల్లో ఇథనాల్ కంపెనీ అవసరం లేదు అని చెప్పి వారంతా కూడా ఆందోళనలో పాల్గొన్నటువంటి వారు. వారి మీద అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ ప్రభుత్వము వారి మీద అక్రమ కేసులు బనాయించి వారిని జైలుకు పంపింది. అయితే మొత్తం 12 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇవాళ 12 మందిని కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచేటటువంటి సందర్భంలోనే పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు ఆక్షేపణీయంగా ఉంది. వారంతా కూడా రైతులను ఒక దొంగల్లాగా ట్రీట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. విజువల్స్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైతులకు సంఖ్యలు వేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. వారు కేవలం వారి పంట పొలాలు కాపాడుకోవడానికి మాత్రమే ఆందోళన చేసినటువంటి వారి పట్ల అలా ప్రవర్తించడం పట్ల కూడా పోలీసుల వైఖరిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల భూములకు రక్షణ లేకుండా పోయింది. రైతులకు కూడా రక్షణ లేకుండా పోయింది. అవమానాలకు గురవుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే ఈ కేసులో ఇప్పటికే 12 మంది రైతులకు నిన్ననే గద్వాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 4వ తేదీన ఈ 12 మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 5వ తేదీన 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్ ఇవాళతోటి ముగియడంతో మళ్ళీ కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచినటువంటి సందర్భంలోనే ఈ విధంగా పోలీసులు రైతుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. వారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో విచక్షణ రహితంగా దాడి చేయడంతో పాటు ఇవాళ కోర్టులో హాజరుపరిచేటటువంటి సందర్భంలో కూడా వారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు మీద తీవ్రంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం తర్వాత వారంతా కూడా విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అలంపూర్ కోర్టు నుంచి బెయిల్ కి సంబంధించినటువంటి పేపర్లను తీసుకెళ్లి ఇక్కడ న్యాయవాదులు మహబూబ్ నగర్ జిల్లా జైల్లో అందిస్తే ఇవాళ సాయంత్రానికి వీరంతా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రత్యూష. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, కాంగ్రెస్ పాలనలో రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. లగచర్ల నుంచి పెద్ద ధన్వాడ వరకు అదే దాష్టికం కొనసాగుతుంది. కూనికొర్లు కరడుగట్టిన నేరగాల తరహాలో బేడీలు వేసి కోర్టుకు తరలించిన వైనం. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులను అలంపూర్ కోర్టుకు తీసుకొచ్చారు. నిన్న జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడం, ఇవాల్టితో రిమాండ్ ముగియడంతో 12 మంది రైతులను కోర్టులో హాజరుపరిచారు.